హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కథ ఖచ్చితంగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది, మీ ట్రేడింగ్ స్టైల్ని మార్చే విధంగా కూడా ఉంటుంది. సో గతంలో ఒకప్పుడు రాము అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. కుర్రవాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. ఇతను ఈవినింగ్ పూట 6 గంటలకి తను నైట్ వాచ్మెన్గా ఒకచోట పనిచేసేవాడు. ఇతని యొక్క దినచర్య ఏంటంటే 6 గంటలకి డ్యూటీలో జాయిన్ అవ్వటం, 2 గంటలకి రిలీజ్ చేస్తే 3 గంటలకి ఇంటికి రావటం, 3 గంటలకు వచ్చేసేసి పండుకోవటం, తర్వాత 8, 10, 11 ఆ ప్రాంతాల్లో లేగటం, భోజనం చేయటం, మళ్ళీ పండుకోవటం, మళ్ళీ 6 కాగానే మళ్ళీ లేగటం, వెళ్ళటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇతను వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి లేడు, కానీ తన యొక్క జీవితం సాఫీగా అలానే సాగిపోతూనే ఉన్నది, కానీ గ్రోత్ అనేటువంటిది లేదు. సరేనని చెప్పేసి ఇతను ఏదన్నా చేద్దామన్నా కూడా ముందు అసలు డ్యూటీ అయిపోగానే రావటం, పండుకోవటం, 12 లెగవటం, వండుకోవటం, తినటం, మళ్ళీ పండుకోవటం, మళ్ళీ 5కి లెగవటం, రెడీ అవ్వడం, 6కి వెళ్ళటం, ఇదే పని. మరొక దాన్ని ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. కానీ తన యొక్క లైఫ్ స్టైల్ని చూస్తూ ఉంటే, కుటుంబ అవసరాలు, అతనికి ఒక చెల్లెలు ఉన్నది, ఈ అవసరాలు చూస్తూ ఉంటే ఏదో డబ్బులు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ గ్రోత్ అనేటువంటిది లేదు. ఇతను వాచ్మెన్గా ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ బాగా అబ్జర్వేషన్ చేసేవాడు. అందరూ కొంతమంది కారుల్లో అక్కడ ఉన్నటువంటి హోటల్కి వచ్చేవారు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది బళ్ళ మీద వచ్చేవాళ్ళు. ఒక లగ్జరియస్ లైఫ్, మంచి డ్రెస్, మంచిది. మనం ఇలా ఎందుకున్నామా అని చెప్పేసి అనుకుంటున్నాడు, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు, కానీ చేయలేకపోతున్నాడు. సరే ఒకసారి వాళ్ళ వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగానప్పుడు ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే, అమ్మ నేను మంచిగా చూసుకుంటాను, మన పరిస్థితులు మంచిగా వస్తాయి అని చెప్తున్నాడు. కానీ వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఇంకెప్పుడు వస్తాయి నాయనా మంచి పరిస్థితులు అనేటువంటిది, నువ్వు ఈ నైట్ పూట ఈ విధంగానే చేస్తూ ఉంటే ఆరోగ్యం దెబ్బతినొచ్చు, నీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి కదా అని చెప్పేసి చెప్తుంది. దీంతో బాగా ఆలోచనకు పడి, సరే ఆలోచిస్తూ వాళ్ళ గ్రామం నుంచి వాళ్ళ అమ్మని పలకరించేసి ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు ఇతను వాచ్మెన్గా పనిచేసేటువంటి హోటల్కి రెగ్యులర్గా వచ్చేటువంటి ఒక అతను అదే ట్రైన్లో ఎక్కున్నాడు. అతను పలకరించారు. ఆయన పలకరించడం, ఈయన కూడా పలకరించడం, ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మాట్లాడుకునేటువంటి సందర్భంలో రాము అతనికి చెప్పాడు, సార్ నా పరిస్థితి ఇలా ఉన్నది, మీరు చాలా సక్సెస్ఫుల్ అయినటువంటి బిజినెస్ మ్యాన్, కాబట్టి ఏదైనా సరే ఒక సీక్రెట్ అనేటువంటిది మీరు చెప్తే బాగుంటుంది. ఎందుకనంటే మీరు బాగా సంపాదించారు, చాలా ఎక్కువ సంపాదించారు, కానీ ఎంతో ఉదయాన్నే మీరు ఈ ట్రైన్లోనే వెళ్తున్నారు అంటే మీకు అంత అవసరం లేదు, అయినప్పటికీ కూడా ఇంత పొద్దున్నే లేచి ఇంత ప్రయాణం అనేటువంటిది చేయటం, ఇవన్నీ ఎందుకని మీరు చేస్తున్నారు, మీ యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటి అని చెప్పేసి అడిగాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడనమాట, ఏం లేదు నాయన, నేను 5 గంటలకి నిద్ర లేగుస్తాను, ఇదే నా సక్సెస్ సీక్రెటు అని చెప్పేసి చెప్పాడు. ఇదేంది 5 గంటలు లేస్తే సక్సెస్ అయిపోతారా అని చెప్పేసి చాలా పెద్ద డౌట్ అనేటువంటిది వచ్చింది. అదే సార్, మీరు 5 గంటలు లేస్తే ఎలా సక్సెస్ అవుతారు అని చెప్పేసి అన్నాడు. అనగానే 5 గంటలకి లేచి, నేను మొదటలో బిజినెస్ స్టార్ట్ చేయబోయే ముందు నుంచి కూడా 5 గంటలకి లేచి కొంత వ్యాయామం చేసి, తను ఆ రోజు చేయాల్సినటువంటి పనులు కానీ ఏదైనా సరే ఒకటి సాధించాలి, ఒక పని చేయాలనుకున్నప్పుడు దాని యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, మనం ఎలా చేయాలి, ఈరోజు నిన్న ఎలా జరిగింది అనేటువంటిది క్యాలిక్యులేషన్ చేసుకోవటం, మనం చేయాల్సినటువంటి ప్లానింగ్ని సెటరేట్ చేసుకోవటం, ఈ విధంగా చేసుకుంటున్నాను. కాబట్టి నువ్వు కూడా 5 గంటలకు లేవు, ఒక కొత్త విషయాన్ని నేర్చుకో అని చెప్పేసి చెప్పాడు. సరే అని చెప్పేసి ఎలాగైనా సరే జీవితంలో సక్సెస్ కావాలి అని అంటే మనం పెందలాడే లెగవాలి, ఏదో ఒక దాన్ని ఆలోచించాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి హోటల్కి వెళ్ళాడు అనమాట. సరే ఆయన వాచ్మెన్గా పనిచేస్తూనే ఉన్నాడు. ఈయన చెప్పాడు 5 గంటలకి లెగవాలని. సరే వచ్చి 3 గంటలకు పండుకొని 5 గంటలకి వెళ్ళగలుగుతాడు, కష్టమే చాలా. కానీ 3 గంటలకు పండుకున్నా 5 గంటలకు ఖచ్చితంగా లెగిసేవాడు. 5 గంటలకి లేచి తను ఏం పని చాలా కష్టంగా ఉండేది 5 గంటలకి లెగవడం. ఏం పని చేయకపోయినా ఏదో ఆలోచిస్తూ అట్లా ఉండేవాడు. మరలా తర్వాత 8 గంటలప్పుడు అంతా బ్రష్ చేసుకోవటం, టిఫిన్ చేయటం, ఒక 3 గంటలు నిద్రపోవటం,
తర్వాత మరలా భోజనం అదంతా రెడీ చేసుకోవటం, తినటం, మరలా ఒక 3 గంటలు నిద్రపోవటం, ఈ విధంగా చేసుకుంటూ మళ్ళీ 6 కల్లా వెళ్ళిపోవటం జరిగింది. ఒకరోజు మరలా రెండో రోజు 5 గంటలు లెగవడం చాలా కష్టంగా అనిపించింది, కానీ లేచాడు మామూలుగా. మరలా మూడో రోజు, నాలుగో రోజు ఆఫ్టర్ 1 మంత్ ఈయన ఉదయం ముందు అసలు 5 గంటలకల్లా మెలకు రావడం, లెగవటం, ఆ 2 గంటలు యాక్టివ్గా ఉండటం జరిగింది. సరే, ఏదో కొత్త పని అనేటువంటిది తెలుసుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఆ హోటల్లో అకౌంట్ సెక్షన్స్లో కొద్దిగా పనిచేసేటువంటి ఒక వ్యక్తి పరిచయం కావటం వలన అకౌంటింగ్స్ కనుక నేర్చుకుంటే ఎక్కడైనా సరే కొద్దిగా లైఫ్ అనేటువంటిది ఉంటుంది, కొంచెం తక్కువగా చదువుకున్నా అని చెప్పేసి వినటం వలన ఇతను అకౌంట్స్ ఎట్లా రాయాలి, ఏంటి, అన్నిటి మీద బాగా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేయటం. ఉదయాన్నే 5 గంటలకల్లా లేగటం, 2 గంటలు వాటి మీద పని చేయటం, తర్వాత బ్రష్ చేయటం, 8 గంటలకల్లా టిఫిన్ అన్నీ చేసేసి పండుకోవటం, మళ్ళీ లేగటం జరిగింది. సరే, ఈ నిద్రపోయేటువంటి టైం పీరియడ్ని రోజుకి 8 గంటలు చేయాలి అని చెప్పేసి అనుకొని ఉదయం 3 కాడి నుంచి 2 గంటలు, మధ్యాహ్నం ఒక 3 గంటలు అవుతుంది కదా, ఖాళీ సమయంలో కూడా ఈ అకౌంట్స్కి సంబంధించినటువంటి వాటిని ఎక్కువ చేయటం. సండే పూట వస్తే ఊరికనే అలాగే నిద్రపోకుండా ఎట్టి పరిస్థితులు 5ంటికి లేగటం, తన యొక్క కార్యక్రమాలని పూర్తిగా ఒక సిస్టమేటిక్గా చేయడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఇతను అకౌంట్లో మంచి ఎఫిషియెంట్ని సాధించాడు. సరే, తను ఈ విధంగా వర్కౌట్ చేస్తున్నాడు అనేటువంటిది ఆ హోటల్ మేనేజర్కి తెలిసిందనమాట. కానీ అందులో అదే సమయంలో ఈ హోటల్ని ఎక్కువ ఎక్స్పాండ్ చేసేటువంటి క్రమంలో ఒక అకౌంటెంట్ అవసరమయ్యారు. అప్పుడు ఆ మేనేజరు ఎదురుగా నువ్వు అకౌంటెంట్కి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకుంటున్నావు కదా, నీ పెర్ఫార్మెన్స్ కనుక బాగుంటే, నీ గనక ఓకే అయితే ఎదురుగా మాకు తెలిసినటువంటి వాడివే కాబట్టి, మంచి నిజాయితీతో ఉంటావు కాబట్టి అకౌంట్ సెక్షన్ నీకు అప్పగిస్తాము అని చెప్పేసి చెప్తే ఆయన కూడా తనకున్నటువంటి టాలెంట్ని కొంత నిరూపించుకున్నాడు. అప్పుడు ఆ హోటల్ వారు ఆయనకి వాచ్మెన్ పోస్ట్ నుంచి అకౌంటెంట్గా ప్రమోట్ చేయడం జరిగింది. మరి అకౌంటెంట్గా ప్రమోట్ చేసినప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళటం, సాయంత్రం 5 గంటల వరకే ఉంటాం. మిగతా టైం అంతా కూడా ఈయనకి కావాల్సినటువంటి సమయం దొరికేది, మంచిగా నైట్ నిద్రపోయేవాడు, పగలు తన పనిని ఆఫీస్ పని చేసుకునేవాడు. దీంతో ఇక ఎలాగైనా సరే మనకు కావాల్సినంత సమయం వస్తుంది, నిద్రకు కూడా మనం మంచిగా నైట్ పూటే నిద్రపోతున్నాం కాబట్టి ఫుల్ యాక్టివ్గా ఉంటామని అయినప్పటికీ కూడా మరలా 5 గంటలకు లేకపోవటం, తను చేయాల్సినటువంటి పనులు చేసుకోవటం, ఈ విధంగా చేసుకుంటూ మెల్లమెల్లగా ఈ అకౌంట్స్లోనే ఎఫిషియెంట్గా తయారైపోవడం వలన ఆ యొక్క హోటల్ బ్రాంచ్ మొత్తానికి కూడా చీఫ్ అకౌంటెంట్గా చాలా తక్కువ పీరియడ్లోనే అవటం, మంచి శాలరీ పెరగటం, ఒక మంచి సక్సెస్ అనేటువంటిది సాధించాడు. కాబట్టి ఒక మనిషి ఏ విధంగా సక్సెస్ కావచ్చు అని అంటే ఇక్కడ ఒక టైం టేబుల్, డిసిప్లిన్, తను చేయాలనుకునేటువంటి దాన్ని పర్ఫెక్ట్గా చేసుకోవటం, సమయాన్ని వృధా చేయకపోవటం, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే దాన్ని మనం కూడా ట్రేడింగ్లో కనుక అప్లై చేసుకోగలిగితే, మనం పర్ఫెక్ట్ అయినటువంటి సమయాన్ని, పర్ఫెక్ట్ అయినటువంటి విధి విధానాలని ట్రేడింగ్లో కనుక పాటించగలిగితే మనం దాంట్లో కూడా ఎంత సక్సెస్గా ఆలోచించండి. అలాగే ఫైనల్గా వ్యాంటీకి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అవకాశం ఉన్న వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.